ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన భేటీ ప్రారంభమైన వెంటనే వైసీపీకి చెందిన ఎంపీ బోస్, ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ రైతుల ధాన్యం సొమ్ములు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సమావేశం వాకౌట్ చేశారు. దీంతో సమావేశం వాయిదా పడింది. మొదటిసారిగా గన్నవరం ఎయిర్పోర్ట్ను సందర్శించడం జరిగిందని ఏపీ తెలంగాణ ఎన్సీపీ ఎయిర్ ఫోర్స్ డీడీజీ కమాండెంట్ నర్సింగ్ సాయిలని చెప్పారు. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఎన్సీసీ క్యాండిడేట్స్ యొక్క ట్రైనింగ్ అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. ఎన్సీసీ క్యాండిడేట్స్ చాలా దృఢంగా ఉన్నారని తెలిపారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో ఎన్సీసీ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ చాలా మోడరేట్గా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామ క్వారీల క్రషర్ల వద్ద రైతులు నిరంతర నిరసన చేపట్టారు. ఎన్ఎస్పీ కాలువలో క్రషర్ల ద్వారా వచ్చిన రాళ్లతో పూర్తిగా నీళ్లు రాకుండా ఉంటున్నాయన్నారు. తాము పండించిన పంటలు క్వారీలు వచ్చే దుమ్ము వలన పంటల పండక దిగుబడులు తగ్గుతున్నాయని వాపోయారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సంబంధిత అధికారులు క్రషర్ల యాజమాన్యం ఒక్కటై మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రతి డోర్ టు డోర్ వెళ్లి ప్రజలకు వివరించి వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. అనంతపురం జిల్లాలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బోయపేట కాలనీ వాసులు ఆందోళన చేశారు. తమ కాలనీని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల వల్ల ఇళ్లలో ఎలుకలు, విషపురుగులు సంచరిస్తున్నాయని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అయితే కాలనీ ప్రజలు చేస్తున్న ధర్నా మున్సిపల్ చైర్మన్ చెలంరెడ్డి దృష్టికి చేరింది. వెంటనే ఆయన వచ్చి నివాసులను పరిశీలించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరెంటు షాక్తో పశువులు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా తానూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు చెందిన 2 పశువులు కరెంటు షాక్తో చనిపోయాయి. పశువులు పాక జాలికి తీగపడి కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని అధికారులను రైతు కోరుతున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురం బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయాలపల్లి సర్పంచ్ దుర్గమ్మ భర్త హనుమంతరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్యకు తీవ్ర గాయాలు అవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామ పంచాయతీలో ప్రభుత్వ అధికారులు ఆకస్మికంగా ఉపాధి పనులు తనిఖీ చేశారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల మేరకు ఉపాధి హామీ ఏపీడీ చెన్నకేశవులు, ఏఏపీడీ పరమేశ్, టీఏ ప్రతాప్ ఉపాధి హామీ పనులు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులకు వచ్చిన శ్రామికులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. మీరు ఉపాధి పనుల కోసం ఎవరికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని ఏపీడీ చెన్నకేశవులు తెలియజేశారు. ఒకవేళ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని వేధిస్తే తమ దృష్టికి తేవాలని ఉపాధి శ్రామికులకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి వచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మేళ తాంబూలాలతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రజలకు సుపరిపాలన కరపత్రాలను ఇచ్చారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి అరాచకాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. చట్టాలను పక్కన పెట్టి తనపై, తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు. పెద్దారెడ్డికి ఇదే తన చివరి హెచ్చరిక అని, ఆయన అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, వాటిని బయట పెడతానని స్పష్టం చేశారు. టాలీవుడ్ నటుడు మంచు విష్ణు బాలీవుడ్ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన పాత్ర లభిస్తే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే కథానాయకుడిగా తన స్థాయికి, అభిమానుల అంచనాలకు తగిన బలమైన పాత్ర అయితేనే అంగీకరిస్తానని తేల్చి చెప్పారు. గతంలో తనకు బాలీవుడ్ నుంచి పలు అవకాశాలు వచ్చాయని, కానీ ఆ పాత్రలు తనకు అంతగా ఆసక్తి కలిగించకపోవడంతో సున్నితంగా తిరస్కరించామని విష్ణు తెలిపారు.
ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు ప్రజలతో మమేకమయ్యేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనే చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది. తన పర్యటన మార్గంలో ఎదురుచూస్తున్న ఓ కుటుంబం అభ్యర్థన మేరకు వారి పసిపాపకు ఆయన నామకరణం చేసి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. దేశ ఆర్థిక రాజధానిలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు మైనర్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. 40 ఏళ్ల వయసున్న ఆ టీచరు 16 ఏళ్ల బాలుడిపై ఈ అమానుషానికి పాల్పడింది. బాలుడి స్నేహితురాలితో రాయబారం నడిపి తనతో సన్నిహితిగా మెలిగేలా ప్రోత్సహించింది. ఈ ఘటన తర్వాత బాలుడు యాంగ్జైటీతో బాధపడగా ఉపాధ్యాయురాలు తనకొచ్చిన సొంత వైద్యం చేసింది. యాంగ్జైటీ తగ్గేందుకు టాబ్లెట్ ఇచ్చింది. బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో టీచర్ నిర్వాకకాన్ని బాలుడు బయటపెట్టాడు. బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. ఆ వారి ఫిర్యాదుతో పోలీసులు సదరు టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా వెంగళరావు నగర్లో ఉన్న సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని విద్యుత్ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటాపట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే 17 మంది ఎంపీల వద్ద నుండి నిధులు తెచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రస్తుత ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంతో తట్టామట్టి వేయలేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సివిల్ స్వభావం ఉన్న వివాదాన్ని క్రిమినల్ కేసుగా ఎలాగా పరిగణిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 16 తేదీకి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. కోట్లాది మంది భక్తులు ఆరాధించే వనదేవతలు సమ్మక్క సారమ్మల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర 2026 తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ మహావేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో టెస్టు కోసం భారత జట్టు కూర్పుపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ కీలక మ్యాచ్లో తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెట్ మహమ్మద్ కైఫ్ గట్టిగా వాదిస్తున్నారు. అతడిని మరోసారి పక్కన పెడితే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లో చేరతారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలోనూ తాను చేరబోనని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు హిందుత్వం మీద ఏమాత్రం గౌరవం లేదన్నారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సురేష్ అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిస్తూ తనకు ఉన్న ఒకే ఒక కోరిక చనిపోయేంత వరకు జగనన్నతోనే ఉండాలని చెప్పారు.
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి వ్యక్తిగత కేసులో కలకత్తా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ వారి కుమార్తెకు చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని భారీగా పెంచుతూ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. హసీన్ జహాన్కు ప్రతి నెల 1.5 లక్షలు, వారి కుమార్తె సంరక్షణ ఖర్చుల నిమిత్తం మరో 2.5 లక్షలు కలిపి మొత్తం 4 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది. చంద్రబాబు సుపరిపాలనపై పొద్దుటూరు టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు రఘురామిరెడ్డి, ముక్తియార్ టీడీపీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తరిమేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీల అణచివేతలో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మిపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లక్మాని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని మండిపడ్డారు. కవాసి లక్మా కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆమె చెప్పింది. హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడీ పట్ల మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాలని ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన వారికి హక్కుగా రావాల్సిన ఇంటి స్థలాలను ఏడాదిన్నర ఇవ్వడం లేదన్నారు. మీర్ఖాన్పేటలోని లేఅవుట్లలో రైతులకు పొజిషన్ ఇస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సర్కార్ ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. మరికొన్ని డెడ్ బాడీలను గుర్తించాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చీలి సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. జగన్ని కలిసి వాళ్ల బాధలను చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే సింగయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా మాజీ సీఎం అందజేశారు. చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను చెప్పారు. చేనేత కార్మికులకు చెందిన 1 లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు అవసరమైన 33 కోట్లకు చెందిన పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు. అలాగే కార్మికుల వివరాలను సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నామని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే చేనేత కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే 1 లక్ష రుణమాఫీ పూర్తయిన తర్వాత అవసరమున్న కార్మికులు మళ్లీ వెంటనే రుణం తీసుకోవచ్చన్నారు. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా కుసుగి ప్రాథమిక కేంద్రాన్ని ఆదోని డిప్యూటీ డిఎంహెచ్ సత్యవతి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక కేంద్రంలో డెలివరీ వార్డును పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రి విధి విధానాల గురించి ఆరా తీశారు. ఓపీకి వచ్చిన ప్రతి పేషెంట్కు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును ఆన్లైన్లో రికార్డు చేస్తున్నట్టు తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రేవంత్ కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బనకచెర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, రేవంత్ బండారమంతా అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని తెలిపారు. కానీ బనకచెర్లపై మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్ పెట్టారు. ప్రగతి భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఎన్నికల కోసం 500 ఎకరాల్లో నుండి 16 ఎకరాలు అమ్మేశారని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక తాజాగా కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పల్లెల్లో ప్రగతి వెలుగులు నింపుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ జోరు ఎక్స్లో పోస్టు చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఫారం పౌండ్స్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకువచ్చామని ఆయన వివరించారు. అనావృష్టి పరిస్థితుల్లో సైతం అన్నదాత ఇంటి సిరులు పండించేందుకు ఫారం పౌండ్స్ దోహదపడతాయని తెలిపారు. నిజమేస్త భూములలో జీవం నింపడంతో పాటు భూగర్భ జిల్లాల వృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రజలు కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఏడాది కాలంలో ఇప్పటి వరకు గురుకులాల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారంటూ మండిపడ్డారు. గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని కేసులు పెట్టారంటూ ఆరోపించారు. సుప్రీంలో కూడా బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేశారని పేర్ని నాని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నా కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. వంశీ ఇప్పుడు రాకపోయినా 4 ఏళ్ల తర్వాత ఆయన గన్నవరం నుంచి రాజకీయాలు మొదలు పెడతారని ఆయన తేల్చి చెప్పారు.